హెల్దీ ఫ్రైడ్ రైస్ ఎలా ట్రై చేయొచ్చు. టమాటో తీసుకుందాం, ఉల్లిపాయ తీసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పొటాటో, క్యారెట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పీసెస్ తీసుకోవచ్చు లేదా పేస్ట్ అయినా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం తీసుకొని మీరు ఎంత రైస్ చేయాలనుకుంటున్నారో అది ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాన్ని కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న ఐటమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఐటెం, నైట్ టైం కూడా తినొచ్చు. మీకు డైజెషన్ ప్రాబ్లం ఏమి రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి మసాలా యూజ్ చేయట్లేదు. క్యారెట్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ వేసుకోవచ్చు. మొత్తం క్యారెట్ వేసుకొని దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత పొటాటో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి, మిర్చి, టమాటో వేసి దాన్ని మిక్స్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కొంచెం మంచిగా కుక్ అవుతుంది. తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం మసాలా వేసుకొని బ్లాక్ పెప్పర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేదంటే అల్లం వెల్లుల్లి పీసెస్ అయినా వేసుకోవాలి. పేస్ట్ అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని కుక్ చేయాలి. ఒక 5 minutes అయ్యాక అది కొంచెం బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యాక ఒకటి కొంచెం టేస్ట్ చేసి సరిపోనిది వేసేసి రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టి రైస్ మిక్స్ చేసుకుంటే కొంచెం ఫ్రైడ్ అవుతుంది. అలా చేసుకున్నాక మనకి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యాక టేస్ట్ చూసి సరిపోయిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు.